సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా వింటూ ఉంటామండి. ఆడవారికి కాలి వేళ్ళలో బొటన వేలు పక్కన ఉన్న ఫింగర్ అంటే రెండవ ఇండెక్స్ వేలు ఫింగర్. పొడవు ఎక్కువగా ఉంటే పెద్ద ఫింగర్ కన్నా కూడా ఇది పొడవు ఎక్కువగా ఉంటే కొంచెం పెత్తానం ఎక్కువగా చేస్తూ ఉంటారని, అంటే ఇక ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కొన్ని కొన్ని రకాల విషయాలు చెప్తూ ఉంటారు. అవును. అంటే ఈ ఫింగర్‌ని బట్టి వీటిని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చా వాళ్ళ తత్వం ఏంటి అనేది? దాని గురించి చెప్పండి. అవునండి. తప్పకుండా. అంటే ఏం లేదు. జెంట్స్‌కున్నా, లేడీస్‌కున్నా గానీ వాళ్ళు చేస్తారు అంటారు. దానికి ఏమిటి అంటే అది ఏ బేస్ మీద అంటే హ్మ్. మనకి 32 రకాల అంగం అంటే ఫేస్ దగ్గర నుంచి అంటే నుడి భాగం దగ్గర నుంచి ఐబ్రోస్ చూసి రీడింగ్ ఉంటుంది. కళ్ళు, ముక్కు, హ్మ్. బుగ్గలు, చెవులను బట్టి రీడింగ్ ఉంటుంది. ఓహో! దీని మీద ఉండే రేఖలను బట్టి రీడింగ్ ఉంటుంది. అండ్ అట్లాగే మనిషి యొక్క హస్తాలను బట్టి, హ్మ్. కాళ్ళ వేళ్ళను బట్టి, చేతిలో ఉండేటువంటి రేఖలను బట్టి రీడింగ్స్ ఉంటాయి. హుహుహు. అయితే ఈ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉంటుందో, బొటన వేలు తర్వాత ఉండేటువంటి చేతికున్న, కాళ్ళకున్నా గూడా అది గురువుని సూచిస్తుంది. ఓహ్! గురుగ్రహాన్ని. ఇప్పుడు ఎవరు డామినేట్‌గా ఉంటారు అనేది ఆ గ్రహం చెప్తుంది. ఎట్లాగా అంటే ఇప్పుడు గురువు దేనికి కారకుడు? జ్ఞానము, హ్మ్. నాలెడ్జ్. ఎవరి మాట వింటాం మనం ఇంట్లో? ఎక్కువ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో ఒక అవును. ఒక ఆఫీస్‌లో అయినా గూడా ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్రతిదాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలుగుతారు నిజం. పెద్దరికంగా. అవును. అందుకని వాళ్ళల్లో ఆ యొక్క తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్మ్. ఇది జేస్తారు. ఇప్పుడు చేతి వేళ్ళే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ చెయ్యి వేళ్ళలో ఇది ఎక్కువ పొడవుందనుకోండి. ఈ గీత దాటిందనుకోండి. హ్యూమరిస్ అంటే వాళ్ళకి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గీత దాటాలి. హుహు. అంటే వాళ్ళు కొంచెం ఏదైనా ఒక విషయాన్ని చాలా నీట్‌గా ఇది చేయగలుగుతుంటారు వాళ్ళు. అంటే అది ఏ హ్యాండ్‌కి చూసుకున్నా ఏ పర్వాలేదు. పురుషులకైతే కుడి చెయ్యి, స్త్రీలకైతే ఎడమ చెయ్యి. హుహు. అంటే ఇదంతా సాముద్రిక శాస్త్రాలు కొన్ని ఉంటాయన్నమాట. హ్మ్. అట్లా. అలాగే కొంతమందికి ముక్కు గనక కొంచెం మంచి సాలిడ్‌గా ఉంటే వాళ్ళకి జూపిటర్ బాగున్నాడని అర్థం. హుహు. అలా కాకుండా మరీ ఎక్కువ పెద్దగా ఉంటే జూపిటర్ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడని అర్థం. హ్మ్. అలాగే అంటే ఇవన్నీ జూపిటర్‌కి సంబంధించినవి. ఇవన్నీ గురువుకి సంబంధించినవి. ఈ హ్మ్. వేలు కానీ, కాళ్ళ వేలు గానీ ఓకే. ఇవన్నీ జూపిటర్‌కి సంబంధించినవి. ఇవన్నీ బుధుడికి సంబంధించినవి. ఇప్పుడు కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి. కొంచెం ఇలా ఉంటాయి. అవును. అంటే వాళ్ళ మెర్క్యూరీ చాలా హై లెవెల్‌లో బాగున్నాడు. నవాంశలో ఎగ్జాల్టెడ్ ఉంటాడు. రాశిచక్రంలో మంచి శుభగ్రహాలతో ఉంటాడు. ఇలా ఉంటాయి చెవులు. హ్మ్. అందుకే వాళ్ళు చాలా ఫాస్ట్‌గా మనకి చిన్నది కూడా వాళ్ళు వినగలుగుతారు. వాళ్ళు తొందరగా పామ్ నేర్చుకోగలుగుతారు. చెవులంటారు బేసిక్‌గా. తొందరగా హ్మ్. నేర్చుకోగలుగుతారు. అలాంటి వాళ్ళకి బిజినెస్ బాగా కలిసొస్తుందని చెప్తారు. ఓకే. బికాస్ ఆఫ్ మెర్క్యూరీ ఉండేటువంటి కనెక్టివిటీ. అయితే ఇప్పుడు చెవులు ఇలా ఉన్నోళ్ళందరూ బిజినెస్ చేయొచ్చా? ఇలా వేలున్నోళ్ళందరికీ ఉంటుందా? అంటే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి సెవెంత్ హౌస్ పాడైందనుకోండి ఆస్ట్రాలజీలో. హ్మ్. ఇవన్నీ ఏంటంటే సాముద్రిక శాస్త్రాలు ఎంతవరకు మ్యాచ్ అవుతాయి? హ్మ్. ఆస్ట్రాలజీలో ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుందంటే ఇవన్నీ వచ్చి మళ్ళీ ఆస్ట్రాలజీని కనెక్ట్ అవుతాయి. ఓహో! ఈ సాముద్రిక శాస్త్రాలు గాని, ఏవైనా గాని. హ్మ్. హ్మ్. అలా ఏంటంటే మనం అంటే ఒకప్పుడైతే ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయింది కానీ చిటికెన వేలు ఉంటుంది చూసారా లేడీకి? అది భూమి మీద కానకపోతే అది ఆనాలి, ఆనకపోతే మంచిదనేవారు. మంచిది కాదనేవారు. అనకపోతే చిటికెన వేలు, మంచిది గాదు. చిటికెన వేలు. హుహు. ఎందుకు అంటే చాలా కొంచెం ఇబ్బందులు పడతారు. వాళ్ళ లైఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చాలా చూస్తారు అని. ఓకే. ఎందుకంటే మెర్క్యూరీ కదండీ బుధుడు. హ్మ్. బుధుడేంటంటే ఈ భూమికి సంబంధించినటువంటి దానికి కనెక్ట్ అవ్వకుండా అంటే ఈ హ్మ్. ఈ కాలి వేలు యొక్క చిటికెన వేలు లాస్ట్ వేలు హ్మ్. ఆనాలని చెప్పేవారు. ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. కానీ హ్మ్. చెప్తున్నా నేను మీకు. పట్టించుకోవట్లేదు గానీ వాస్తవం అయితే అదే. వాస్తవం అయితే మరి శాస్త్రాల్లో ఉందది. హ్మ్. శాస్త్రాల్లో సాముద్రిక శాస్త్రాల్లో చెప్పినటువంటివి. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే మీకు పలానా ఇదుంది. దాని నుంచి నువ్వు ఎదుర్కొనేటువంటివేమిటి? దాన్ని హ్మ్. నువ్వు సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి అన్నీ. అంతే గదా! ఆ! ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ వేలు సంగతే మనం మాట్లాడుకుంటున్నాం. హ్మ్. బొటన వేలు పక్కన ఉండేటువంటి వేలుదే. కొంచెం పొట్టిగా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు జ్ఞానం పెంచుకోవాలి. హుహు. అంటే నువ్వు దేన్ని సెట్ చేసుకోవాలని చెప్పడం కోసం. అదేదో మూఢత్వంగా వెళ్ళడం కోసం అని కాదు. హ్మ్. ఇప్పుడు అలాగే ఎవరి జన్మజాత చక్రంలో అయినా జూపిటర్ వక్రించి ఉన్నాడనుకోండి చిన్న ముక్కు ఉంటుంది చాలా వాళ్ళకి. ఆహాహా! జూపిటర్ గనక వీనస్‌తో కనెక్టివిటీ ఉంటే మంచి ముక్కు ఉంటుంది. హ్మ్. చాలా అందమైన ముక్కు అంటారు చూసారా? చాలా మందికి ముక్కే అందాన్నిస్తుంది. ఎందుకంటే జీవకారకుడైనటువంటి గురువుతో అందానికి కారకుడైన శుక్రుడు కలిసినప్పుడు ముక్కులో వాళ్ళ అందం కనబడుతుంది. హుహుహు. అట్లా రకరకాల వాళ్ళకి కొంతమందికి బాగా బుగ్గలున్నాయంటే వీనస్ బాగున్నాడు. అంటే ఓకే. ఇవన్నీ ఏంటంటే మన జన్మజాతకంలో ఆకాశంలో ఉండే గ్రహాలకి,
వాళ్ళ యొక్క ఫ్యూచర్‌కి సంబంధం ఉంటుంది. హుహు. ఇందాక నేను ఒక జాతకం చెప్పినప్పుడు అతను ఒక జాతకం పంపిస్తే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటదండి అన్న. హ్మ్. అవును సార్ చాలా అందంగా ఉంది సార్. అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. కానీ చేసుకోవాలని డిసైడ్ అయ్యా ఆ అమ్మాయిని చూసాక అన్నాడు. ఎందుకు చేసుకోకూడదు ఫస్ట్ అనుకున్నావు? మ్యారేజ్‌లో ఆయన చాలా ఇబ్బంది పడి డివోర్స్ తీసేసుకున్నాడు. హ్మ్. ఆ అమ్మాయి కూడా అసలు ఫస్ట్ మ్యారేజ్‌లో చాలా ఇబ్బంది. సెకండ్ మ్యారేజ్ వాళ్ళిద్దరికీ. హ్మ్. ఆయన నాతో 1 ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ జనవరి 11థ్‌లో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, హ్మ్. "సార్ నేను వివాహం చేసుకొని ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకోదలుచుకోలేదు" అన్నాడు. ఎందుకంటే ఆయనకి లైఫ్‌లో చాలా పెద్ద ట్రాజెడీ జరిగింది. ఎలా అంటే వాళ్ళ మిసెస్ వల్ల బాబు చనిపోయాడు. అప్పుడు ఎంత ఉంటుంది మైండ్‌లో, ఛీ! నేనసలు ఇంక చేసుకోను. ఛీ! ఇట్లా ఉంటారా అని ఫిక్స్ అయిపోయి నాకు ఫోన్ చేశాడు లాస్ట్ ఇయర్. ఫోన్ హుహుహు. చేస్తే లేదంటే మీకు 100% సెకండ్ మ్యారేజ్ ఉంది. బికాస్ ఆఫ్ మీ జూపిటర్ డియోల్ సంబంధం వచ్చింది వివాహ కారకుడై. హుహుహు. అండ్ 12థ్ హౌస్ కూడా డియోల్ సంబంధం వచ్చింది. మీరు ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పా. ఓకే. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టే నేను ఒక అమ్మాయిని చూసాను. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఆ సంబంధం వచ్చింది. హ్మ్. నేనసలు ఇంకా ఆ అమ్మాయిని చూసాక నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు. ఎందుకు అంటే జాతకం చూసి చాలా అందంగా ఉంది. చాలా బాగా మాట్లాడుతుంది. చాలా అంటే జ్ఞానం బావుంది. జూపిటర్ బాగున్నాడు అమ్మాయి జాతకంలో. హుహుహుహు. జూపిటర్ బాగున్నప్పుడు ఏమైపోతదంటే అవతల వాళ్ళకున్న నిర్ణయాలు కూడా మారిపోతాయి. ఓకే. ఓకే. హ్మ్. బికాస్ ఆఫ్ జూపిటర్ ఈస్ ది కారక ఆఫ్ జ్ఞానము. ఆహాహా! అంటే మనకు తెలియకుండా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. జూపిటర్ బాగున్న వీనస్ అండ్ మెర్క్యూరీ నేను వాళ్ళ జాతకాలు చూస్తే వీనస్ అండ్ మార్స్ కనెక్టివిటీలో ఉన్నారు. హ్మ్. అలా ఏంటంటే వాళ్ళ యొక్క గ్రహాలు మనిషి యొక్క ఆలోచన మీద, హ్మ్. మనిషి యొక్క ఎమోషన్స్ మీద, మనిషి యొక్క బాడీలో ఉండేటువంటి ప్రతి అంటే వేళ్ళ దగ్గర నుంచి, చెవుల దగ్గర నుంచి, ముక్కుల దగ్గర నుంచి ప్రతి దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. కలర్‌తో కూడా సంబంధం ఉంటుంది. కలర్‌తో ఎలా అండి? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అనొచ్చు నాకు ఇలాంటి డౌట్ ఒకసారి వచ్చింది. హ్మ్. ఎలా అంటే మరి ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అందరూ నల్లగా ఎలా పుడతారు? అమెరికాలో పుట్టిన వాళ్ళందరూ తెల్లగా ఉంటారు కదా! అని అనుకుంటే అప్పుడు నేను దాని మీద రిసర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా అందంగా ఉంటున్నారు కొంతమంది. ఆ! కల ఉంటుంది ఇప్పుడు, మంచిగా. ఇప్పుడు మనకి 'ద్రౌపది' నలుపు తెలుసా మీకు? అవునా? హ్మ్. బ్లాక్ కృష్ణ ఆవిడ కృష్ణ. పేరు. అవును. కృష్ణ. అవును. అవును. కృష్ణుడు ఎలా నలుపో ఆవిడ నలుపే. హ్మ్. కానీ హ్మ్. ఆవిడని చూస్తే అబ్బా! ఎంత అందంగా ఉందనేవారట. ఎందుకంటే కలర్‌తో సంబంధం లేకుండా అందంగా ఉంటారు కొంతమంది. ఆ! కొంతమంది తెలుపు ఉంటారు, అందంగా కూడా ఉంటారు. 2 రకాలుంటాయి. హ్మ్. అట్లా ఏంటంటే అందాన్నిస్తాయి గ్రహాలు. అది హుహు. కలర్‌తో సంబంధం లేకుండా తర్వాత తర్వాత రిసర్చ్‌లో నాకర్థమైంది. ఓకే. కాబట్టి ఓకే. ఏంటంటే మరి ఇలా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక డామినేషనే అవుతుందా అంటే, ఆ! ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది? జ్ఞానం ఎక్కువ ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి గానీ, ఇంక వీళ్ళ డామినేషన్ వీళ్ళదే అని ఉండదు. అక్కడ ఓకే. గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఇప్పుడు నేను కొంతమంది జాతకాలు చూసా. హ్మ్. ఈ జాతకుడికి వివాహం అయితే ఎంత అమాయకురాలిని చేసినా ఆ అమ్మాయి గడుసుగా తయారవుద్దని ఉంటుంది. హుహు. లేపోతే ఓకే. అమాయకంగా ఉండే అబ్బాయిని తీసుకెళ్ళి, గడుసుగా ఉండే హస్బెండ్ గడుసైన వ్యక్తితో అవ్వాలి అని వివాహం చేస్తే, వాడు ఆటోమేటిక్‌గా తర్వాత మారిపోతున్నాడు. హుహుహుహు. వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో ఉండే గ్రహాలు వాళ్ళని ప్రభావితం చేస్తుంటాయి. ఆ! అట్లా. ఓకే. సో, ఓకే. అది. కాబట్టి ఏంటంటే, అవన్నీ కొన్ని గ్రహాల యొక్క మనకు సూచనలు. కొన్ని సినిమాల్లో గూడా చూపించినట్టున్నారిది. హ్మ్. హ్మ్. ఈ కాలివేలు పెద్దగా ఉన్న అమ్మాయిల్ని చేసుకుంటే కొంచెం గయ్యాళిగా ఉంటారని ఎక్కువ గయ్యాళి ఈస్ డామినేట్ డిఫరెంట్. జ్ఞానం ఈస్ డిఫరెంట్ ఆ! ఇక్కడ. ఆ! గయ్యాళిగా ఉండే కాంబినేషన్స్ ఇంకొంచెం వేరే ఉంటాయండి. హ్మ్. హ్మ్. వాళ్ళకి మీరు మనిషిని చూడగానే వీళ్ళు కొంచెం గయ్యాళి అనేటువంటిది ఎట్లా గుర్తుపట్టవచ్చు అనేటువంటివి కొన్ని చెప్పారు సాముద్రిక శాస్త్రాల్లో. అంటే ఉండేటువంటి రేఖల్లోని. హుహు. అండ్ అట్లాగే ఆహ్, అంటే వాళ్ళ వాళ్ళ వేళ్ళ యొక్క అమరికను బట్టి చెప్పారు. అంటే కొంచెం వంకర టింకర కరిగిన వేర్లు, ఆహా! కొంచెం మొండిగా ఉండేటువంటి చేతులు అని కొన్ని చెప్పారు. ఓకే. ఓకే. బట్ ఏంటంటే నేను అన్నీ స్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, హ్మ్. వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల ఆ! వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళకుండే రిలేషన్స్, వాళ్ళకుండేటువంటి చేతులు, కాళ్ళు అమరికలు అన్నీ గూడా కనెక్ట్ అయి ఉంటున్నాయక్కడ. హ్మ్. అంటే ఒక్కదాన్ని బట్టే మనం డిసైడ్ అవ్వద్దు. అవ్వలేం. అవ్వలేం. ఎక్కడైనా గూడా. అవ్వద్దు గూడా. హ్మ్. ఈ మధ్య కాలంలో చాలా మంది స్త్రీలకు సంబంధించి పీసీఓడీ అని, పీసీఓఎస్ అని ఇలా స్త్రీల ప్రాబ్లమ్స్ ఎక్కువగా హ్మ్. చూస్తున్నాము. హ్మ్. 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 అంటే హ్మ్. రోజు రోజుకి సమస్య ఎక్కువవుతుందేమో అని హ్మ్. చెప్పి అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. వివాహం హ్మ్. అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒకటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. హ్మ్. 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 వివాహమైన హ్మ్. స్త్రీల విషయానికొస్తే ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సంతానం కలగటానికి కూడా చాలా ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అవునండి. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగానే ఆచరించే విధానం ఏదైనా ఉందా? వచ్చిన వాళ్ళు తగ్గటానికి చేసుకునే విధానం ఏమన్నా ఉందా దాని గురించి? తప్పకుండా ఉందండి. దీనికి యాస్ట్రాలజీలో నేను మీకొక కాంబినేషన్ చెప్తానిప్పుడు. అది మీరు జాతకం చూడంగానే అది ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి పీసీఓడీ మెన్స్ట్రుయల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం జరుగుతుంటది. అంటే హ్మ్. అక్కడే మీకు యాస్ట్రాలజీ ఎలా పనిచేస్తుందనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. హ్మ్. ఎందుకంటే
ఎనీ చార్ట్ స్కార్పియో అని ఉంటుంది, అంటే వృశ్చిక రాశి ఉంటుంది. ప్రతి జాతకానికి హ్మ్. 12 రాశులు ఉంటాయి. ఆహా! అందులో మీ రాశి ఏది, మీ లగ్నం నుంచి అష్టమ స్థానం ఏది, మీ యొక్క జన్మ జాతకంలో స్కార్పియో సైన్లో గనక రాహు ఉంటే హుహుహుహు. ఆర్ కేతు ఉంటే, ముఖ్యంగా రాహు ఉంటే అది నీచ స్థానం. ఓకే. స్కార్పియో సైన్ ఈజ్ ఇండికేట్స్ ఈ సీక్రెట్ ఆర్గన్స్. ఆహాహా! ఎనీ ఎనీ చార్ట్ స్కార్పియో సైన్లో రాహు ఉంటే మీరు చూడొచ్చు 95% ఆఫ్ కేసెస్ సఫరింగ్ మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్. ఓకే. ఓకే. ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నా. అంటే హ్మ్. జ్యోతిష్ శాస్త్రం ఎంత బాగా, అమ్మ బాబాయ్ ఏంటి నిజంగా ఇలా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. మొత్తం రాశి చక్రంలో హ్మ్. మేషం నుంచి మీనం వరకు వాళ్ళ పర్సనల్ చార్ట్లో మేషం నుంచి 8th హౌస్ ఈజ్ స్కార్పియో. ఓకే. అక్కడ రాహు ఉన్నాడేమో చూడండి. హ్మ్. సమ్ టైమ్స్ కేతు ఉంటే కూడా వస్తుంది. హుహు. సమ్ టైమ్స్ పాపగ్రహాలు ఉంటే వస్తుంది. ఓకే. ఓకే. అక్కడ ఏ గ్రహం అయితే పాపగ్రహం ఉందో దానికి సంబంధించిన దానం ఇవ్వాలి. రాహు ఉంటే మినుములు దానంగా ఇవ్వాలి. కేతు ఉంటే ఉలవలు దానంగా ఇవ్వాలి. కేతు ఉంటే ఏమవుతుందంటే సర్వసాధారణంగా హ్మ్. వాళ్ళకి అవ్వదు తొందరగా. మా మా హుహుహు. అమ్మాయికి పెద్ద మనసు అయిందండి కానీ మళ్ళీ రెగ్యులర్ రావట్లేదు అంటారు. ఆ! కేతు ఈజ్ స్ట్రకింగ్ ప్లానెట్. ఓకే. ఓకే. రాహు ఉంటే యాక్చువల్‌గా స్త్రీకి 27 డేస్‌కి రావాలి ఒకసారి. ఆ! ఆ! 20 డేస్‌కి వచ్చేయడం, 18 డేస్‌కి వచ్చేయడం, ఎర్లీగా. ఎర్లీగా రావడం, కొంతమందికి ఎక్కువ రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అక్కడే మనకి జ్యోతిష్ శాస్త్రం యొక్క బ్యూటీ తెలుస్తుంది. అరే! ఏంటిది నిజమే కదా! ఇదేంటి అసలు నిజంగా ఇలా ఎలా అవుతుంది? అందుకే మేము జాతకం చూడగానే అక్కడ రాహు ఉంటే చెప్తాం. హ్మ్. మీకు మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. యెస్ అంటారు. లేదా లగ్నం నుంచి అష్టమం పాడైనా అవుతుంది. హ్మ్. మరి పురుషుడికి ఏంటండి? అంటే జెనిటల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం. ఓకే. ఓకే. వాళ్ళకి ఎవరికైనా పురుషుడికైనా స్త్రీకైనా కొంచెం స్కార్పియో సైన్ పాడైతే కొంతమందికి ఆ పీసీఓడి ప్రాబ్లమ్స్ కాకుండా పైల్స్ అంటారు చూసారా? అవును. పైల్స్ వస్తుంటుంది. రాహు గనక కనెక్టివిటీ ఏర్పడితే గనక. ఓకే. పైల్స్ జబ్బుతో ఎక్కువ ఇబ్బంది పడుతూ అంటే ఉంటారు. అయితే ఈ విధమైన ఇబ్బందులు లేదంటే ఈ పైల్స్ ఈ లాగా అయినా విధమైన సరే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆహాహా! అందులో పర్టిక్యులర్‌గా మేష లగ్నానికైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మేష లగ్నం హుహుహు. లేదా లగ్నం నుంచి అష్టమ స్థానం పాడైనలా అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఈ పీసీఓడి సమస్యలు వస్తున్నాయంటే హ్మ్. ఎవరైనా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ లగ్నం రోగభావంతో కనెక్టివిటీలో ఉందా లేదా. అంటే ఓకే. వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనుభవించే యోగంతో పుడతారు. అంటే హ్మ్. ఏంటి వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. వ్యాధి రూపేణ వర్ధతే అంటూ ఉంటారు. హ్మ్. అంటే పూర్వజన్మ కర్మ వాళ్ళకి వ్యాధి రూపంలో అనుభవించాలని పుడతారు. ఓకే. దాన్ని వదిలి నువ్వు పారిపోలేవు. వ్యాధి నీ లోపల ఉంటుంది. హ్మ్. అప్పుడేంటి అసలు ఏ ప్లానెట్స్ వల్ల వచ్చింది? ఆ కర్మ చేసావు నువ్వు. ఆ ప్లానెట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నువ్వు చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఏ చిన్న ఇబ్బందొచ్చినా అది గత జన్మలో చేసిన 100% అండి. పాపమనే. ఇంక అందులో డౌటేం లేదు. మరి పాపాన్ని అనుభవించాల్సిందే. కానీ పాపాన్ని రోగం తగ్గడానికి మందులు వాడుకొని దాన్ని ఆపేస్తున్నామంటే పాపం ఎగ్జాక్ట్‌లీ అనుభవించట్లేదనేనా? చెప్తాను. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇదే క్వెషన్ నేను ఒకసారి ఒక హోమియోపతి డాక్టర్ గారిని అడిగా. హ్మ్. ఏవండీ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. ఏమైపోతుంది? అంటే ఆయన ఏమన్నాడంటే రోగం ట్రాన్స్‌ఫర్ అవుతుంది సార్. ఇంకో ఆర్గాన్‌కి వెళ్తుంది. ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఆ! ఎవరికో లక్కీగా అది క్లియర్ అవుతుంది అని చెప్పారు. యెస్. హుహు. దాని తర్వాత నేను దాన్ని రీసెర్చ్ చేసి చూస్తే నిజంగా అలా జరుగుతుంది ఒకటి. ఆ! ఇంకోటి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మంత్రం మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరో తెలుసుకొని మంత్రం చేసుకున్నా కూడా సరిపోతుంది. అందులో లలితా సహస్రనామాల్లో హ్మ్. ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే మీరు అంత నమ్మకంగా రోజు చేయాలి. హ్మ్. మనం ఏదో వింటాము 2 రోజులు చేస్తామా ఇది అవుతుందా? హ్మ్. ఎక్కడో అపనమ్మకం. ఆ! అంత రోగం ఉంటే ఈ ఒక్క మంత్రంతో తగ్గుతుందా? హ్మ్. తగ్గుతుంది. ఒక 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 ఎఫెక్ట్ అంటారు. ప్లాస్మా ఎఫెక్ట్ ఏదో ఉంటుంది దాని పేరు. దాంట్లో ఏం చెప్తారంటే ఇద్దరు పేషెంట్స్‌ని కూర్చోబెట్టి ఒక పేషెంట్‌కి 25% ఇచ్చాము మెడిసిన్. ఇంకో వ్యక్తికి 50% డోస్ ఇచ్చాము. హ్మ్. అని చెప్పి అసలు ఈ 50% డోస్ ఇచ్చిన వ్యక్తికి అసలేమి చెప్పరసలు. అసలేమి ఇవ్వరు. ఇచ్చామని చెప్తారు. ఆహా! 25% వ్యక్తికి నిజంగానే ఇస్తారు. ఆ! ఇచ్చి అడుగుతుంటారు ఏమైంది అంటే, "ఆ! సార్ కొంచెం బెటర్‌గా ఉంది సార్" అంటాడు. ఆ! ఆ! 25% ఇచ్చిన వ్యక్తి. ఈ 50% ఇచ్చానని చెప్పి ఏమన్నా వ్యక్తిని అడిగితే, "ఏమో సార్ నాకు ఇంకేమీ అనిపించట్లేదు" అంటే, "ఏంటయ్యా 25% ఇచ్చిన వ్యక్తికి ఏమొస్తుంది? హుహుహు. రిజల్ట్ నీకు లేదు" అనంగానే ఆలోచిస్తారు. ఆ! యెస్ కదా! ఉంది. ఆ! చాలా బావుంది. అసలు 25% ఇచ్చిన వ్యక్తే అసలు లేదంటున్నాడు. నీకు అసలు ఉండకూడదు నొప్పి అంటే, ఓహో! అసలు నొప్పి ఈ నొప్పి కాదనమాట. అసలు 50% ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ నొప్పి ఉండేదనమాట అని ఫీల్ అవుతాడు. హ్మ్. అంటే మన మైండ్ అందుకే యాస్ట్రాలజీలో ఆ! 4000 తీసుకుంటాం. రోగభావం ఎలా వర్క్ చేస్తుంది అంటే అందుకే చూడండి నువ్వు దాని మీద మనసు పెట్టకు. హ్మ్. నువ్వు ఏదైనా సరే నువ్వు దాని మీద నువ్వు జయించలేకపోతున్నావు మనసు పెట్టట్లేదని అర్థం. హ్మ్. నిన్నది వదలట్లేదన్నా మనసు ఎక్కువగా పెట్టేస్తున్నావు అని అర్థం. ఓకే. నువ్వు ఫస్ట్ డైవర్ట్ అవ్వు అంటుంటాం. అవును. అవును. సమస్య ఏదైనా
డైవర్ట్ బికాస్ ఆఫ్ మైండ్ దానికి కనెక్ట్ అయితే అది కనెక్ట్ అవుతుంటుంది. కాబట్టి మనం మనసును ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. రెండోది, మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఫుడ్ చాలా ప్రధానం అండి హెల్త్ ఇష్యూస్ రావడానికి. మీకు ఫుడ్ ఈజ్ మెడిసిన్. మన మన సనాతన ధర్మం మన యొక్క ఇదేంటంటే ఫుడ్ను ఒక మెడిసిన్గా తీసుకునేవారు. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫుడ్ రోగం రావడానికి అన్నట్టుగా తీసుకుంటాం, విపరీతంగా తినేయడం. అసలు యాక్చువల్గా 2 సార్లు తినాలి ఎవరైనా సరే. థర్డ్ టైం అనేది ఇంకా మరీ వీక్గా ఉన్న పర్సన్స్ తప్ప 2 టైమ్స్ తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. 3వసారి తినేవాడు రోగి. ఒకటేసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు భోగి, 3 సార్లు తినేవాడు రోగి. ఇంకా బాడీ పెంచుతాము, బాడీ బిల్డర్ వాళ్ళు కొంచెం 4-5 టైమ్స్ తింటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అది వాళ్ళ వృత్తి. వాళ్ళకి దీనికి సంబంధం పెట్టకూడదు. కాకపోతే మీరు ఏం తింటున్నారు అనే స్పృహ మీకు లేకపోతే మీరు రోగాలు బారిన బికాజ్ ఆఫ్ మనం తినే ఫుడ్ 6th హౌస్లో జాయిన్ అవుతుంది. 6th హౌస్ ఈజ్ ది రోగస్థానం. ఉదరస్థానం ఇక్కడికి వెళ్తుంది ఫుడ్, కడుపులో పొత్తి కడుపులోకి వెళ్తుంది. నువ్వు తిన్న ఫుడ్ ఏదైతే నీకు రోగాన్ని ఇస్తుందో అది తింటున్నావు, నీకు రోగం వస్తుంది. నువ్వు తినేటువంటి ఫుడ్ ఎక్కువసేపు ఉండకూడదు కడుపులో అంటే నువ్వు 2 సార్లు తినాలి. కొంతమంది అయితే ఒకసారే తింటారు. నేనైతే 2 టైమ్స్ తింటాను. మార్నింగ్ తిన్నా అంటే మళ్ళీ 4 o'clock తింటా అంతే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఒకటేసారి తింటా అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మీరు అన్ని షూటింగ్లు చేస్తారు, అంతమంతా మాట్లాడతారు లేదని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను చెప్పిన మంత్రం చేయండి. మీ 5th లార్డ్ ఎవరో తెలుసుకోండి. మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, అండ్ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. మెంటల్లీ చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్గా మైండ్ మొత్తం పాజిటివ్గా ఉంచండి. ఎవరి మీద ద్వేషాలు, కోపాలు ఇవి పెట్టుకోకండి. మీరు ఎంత ద్వేషాలు, కోపాలు, శత్రుత్వాలు పెంచుతూ ఉంటారో రోగ శత్రుస్థానం ఈ 6th హౌస్. అది రోగాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తూ ఉంటుంది రోగాన్ని. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటూ ఆహ్లాదంగా ఉంటూ మీరు ఆస్వాదిస్తూ ఉంటారో లైఫ్ని, మీకు క్యూర్ అయిపోతారు మీరు. అసలు మీరు ఫస్ట్ మీరు ఏ శరీరం తెలుసుకోవాలి. వాత శరీరమా, పిత్త శరీరమా, లేకపోతే కఫ శరీరమా, ఏది ఇన్బ్యాలెన్స్ అయింది దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో రకరకాలు ఉన్నాయి. అలోపతిలో చేసే ఉంటాయి, హోమియోపతి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది మంచిది. అది ఏది కరెక్ట్ అనేది మన బాడీ బట్టి, మన బాడీ తత్వాన్ని బట్టి. అంటే నేను అనేది ఏంటంటే హెల్త్ క్యూర్ అయ్యేది మన ఇమ్యూనిటీతోనే క్యూర్ అవుతుంది. మన ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏకాదశి ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. దాని మీద ఒక అతను నోబెల్ బహుమతి కూడా పొందాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఆ వ్యక్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి క్యాన్సర్ నుంచి తగ్గుతుంది, క్యాన్సర్కి దూరం అవుతున్నారు, అనేకమైన రోగాల నుంచి బయటపడుతున్నారు అనేటువంటిది. అంటే ఇక చెడ్డది పడ్డది అన్ని అడ్డమైన కడుపులో పడేస్తారు కాబట్టి ఒక్క రోజన్నా అట్లా కడుపుని ఖాళీగా ఉంచితే అంత దాని సిస్టమ్ అది సెట్ చేసుకుంటది అని చెప్పి. ఖచ్చితంగా సెట్ చేసుకుంటుంది. అంటే ఒక రకంగా మూఢనమ్మకము అదంతా ఇది ఆధ్యాత్మికం పక్కన పెడితే ఆరోగ్యపరంగా అయినా నమ్మి ఆచరిస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ. గురుగారు, చాలా వరకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది నుంచి సునాయాసంగా బయటపడ్డాము అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఈ సమస్య నుంచి గట్టెక్కించాడు, మమ్మల్ని కాపాడాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మళ్ళీ అంటే ఇంకా కొన్ని పరిస్థితుల్లో సేమ్ టైం అంటే అప్పుడు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కాపాడుతాడు అనే నమ్మకంతో ఉంటాము. కానీ ఆ ఇబ్బంది నుంచి మనం బయట పడమనుకోండి, లేడు అసలు భగవంతుడు, ఉంటే కాపాడేవాడు కదా, ఎందుకు ఇట్లా చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటాం. అసలు ఎందుకు కాపాడాలి, ఎందుకు కాపాడకూడదు, ఇవన్నీ ఏంటి, ఆయనకు మనకున్న సంబంధం ఏంటండి? చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పరమాత్మ ఏంటంటే కొంత కంప్లీట్గా ఆయనే చూసుకుంటాడు, కొంత ఫ్రీ వీల్ అనేటువంటిది ఉంటుంది. అంటే మన చేతుల్లో కొంత వదిలేస్తాడు. మనం చేసే పాప పుణ్య కర్మల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఆ విషయం తెలియక అన్నిటినీ భగవంతుడితో ముడిపెట్టడము, లేకపోతే భగవంతుడు లేడు నేనే అన్నీ చేస్తున్నాను అనే ఒక గర్వంలో ఉండడము జరుగుతూ ఉంటుంది. అది కొంతమంది గర్వం అంటారు, కొంతమంది కాన్ఫిడెంట్ అనుకుంటారు, ఈ రకంగా ఉంటూ ఉంటుంది. బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు. ఇది ట్రూ, ఇంక అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆర్గన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనిషి బ్రతికి ఉండాలంటే మరి చనిపోయినోడికి ఏమవుతుందని, అన్ని ఆర్గన్స్ బాగానే ఉన్నాయి, బ్లడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమైందంటే చనిపోయాడు. మరి ఎందుకు నిలబట్టం లేదు? బికాజ్ లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందా, ఇంకో జన్మెత్తిందో, సంథింగ్ జరిగింది అక్కడ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లారిటీ పెంచుకోవాలి. ఏమిటి ఆ క్లారిటీ అంటే పాయింట్ నెంబర్ 1, ఒక శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పరమాత్మ అని పిలుస్తున్నాము. ఆ యొక్క మూల శక్తి రకరకాల రూపాలలో ప్రతి జీవిలోని ఉండి నడిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి
అసలు కొంతమందిని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది ఎంత వేడుకున్నా సరే అవ్వట్లేదు అనిపిస్తుంది. అంటే ఇక్కడ రీజన్ ఏమిటి అంటే హ్మ్. వాళ్ళ పుణ్యాలను బట్టి వాళ్ళని కాపాడడం జరుగుతుంది. వాళ్ళ కర్మల్ని బట్టి అది వాళ్ళ జీవితం అనేది వెళ్తూ ఉంటుంది. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే మనకు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఆదిశంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ ఇచ్చిన ఆవిడ గురించి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి శంకరా ఏం కావాలంటే ఈవిడికి ప్రసాదించమ్మా అంటే ఫస్ట్ ఆవిడ బుక్ ఓపెన్ చేస్తుంది. హ్మ్. అసలు ఎంత పుణ్యం ఉంది? పుణ్యం లేదు. హ్మ్. నేను ఎట్లా ఇవ్వాలి? అంటే లక్ష్మీదేవి ప్రత్యక్షమై కూడా పుణ్యం లేదంటే వెళ్ళిపోతానంటుంది. వామ్మో! అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అమ్మ ధర్మం పాటించింది కదా ఇవ్వు అన్నప్పుడు ఉసిరికాయలు పడతాయి. హ్మ్. సో ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అనేదే కౌంటబుల్. ఓకే. అంటే అంటే మనం ఒకవేళ గత జన్మలో చేసిన పుణ్యం తక్కువగా ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ ఇప్పుడు ధర్మంగా ఉంటే ధర్మంగా ఉంటే కూడా మీకు కాపాడుతుంది. అంటే ఓకే. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఈ ఆఫీస్ నడుస్తుంది. ఒక హ్మ్. 400 మంది ఉంటారు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఇందులో. ఎవరైతే సిన్సియర్‌గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ హ్మ్. మీద ఎక్కడో దగ్గర యాజమాన్యానికి ఎంతో కొంత తీసేయాలంటే ఆలోచిస్తారు. అవును. కొంతమందిని తీసి మార్చేసేటప్పుడు. అవును. కానీ ఎవరైతే సరిగ్గా చేయట్లేదో వర్క్ వాళ్ళని తీసేయడానికి ఫస్ట్ లిస్ట్‌లో పెడతారు. అది కరెక్ట్. ధర్మం కదా! అవును. వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. అవును. సింపుల్. అట్లాగే హ్మ్. మనము ఏదైతే ధర్మాన్ని పాటిస్తామో, ధర్మబద్ధంగా మనం ఏదైతే కర్మ చేస్తామో అది హ్మ్. పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం ఎలా వస్తుంది? పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. మనం చూస్తూ ఉంటాం సొసైటీలో ఏమండి వాడు అందరిని కాల్చుకు తింటాడు. హ్మ్. వాడు మహా క్రూరుడు అయినా వాడు బాగున్నాడు. అవును. కారణం ఏంటంటే వాడి పూర్వజన్మ పుణ్యం ఉండి నడుస్తుంది. హుహుహు. శశిపాలుడు శ్రీకృష్ణ పరమాత్మని అనరాని మాటలు అంటూ ఉంటాడు. 100 తప్పులు అయిపోయేదాకా సైలెంట్‌గా ఉంటాడు. 100వ తప్పు అవ్వగానే చక్కన వదిలి అవును. చంపేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనం అసలు మన కర్మలేమిటి? హ్మ్. మనం అసలు దేని మీదకి భూమి మీదకొచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి, బంధాలలో ఇరుక్కుపోయి, హ్మ్. అయ్యో! ఏంటిది అంటే కొంతమందికి చాలా సాడ్ విషయం చెప్పాలంటే, వయసులో ఉన్న కొడుకు చచ్చిపోతాడు. వయసులో ఉన్న భర్త చనిపోతాడు. లేపోతే తల్లిదండ్రులకి ఇంకా చిన్న పిల్లగా ఉండగానే తండ్రి చనిపోతాడు. హ్మ్. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతదంటే మనకి నేను ఇంత దేవుడిని ప్రార్థిస్తే అవును. అవ్వలేదేమిటి? ఇలా జరిగిందేంటి? సో, దేవుడు లేడు, భగవంతుడు లేడు. ఇదంతా ట్రాష్ అనే ఒక ట్రామాలోకి గురవుతారు. కానీ నేను మీకు ఒక విషయం చెప్తా. హ్మ్. మహాభారత తెలుసు కదా! అవును. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరితో దగ్గరగా ఉంటాడు? అర్జునుడు. అర్జునుడు. అతనికి రథసారం చేశాడు కదా! ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంత దగ్గరగా ఆ 18 రోజుల యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోతాడు. అవును. వాళ్ళు దొంగ దెబ్బ తీయడం వల్ల. మరలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని బ్లేమ్ చేయాలి అర్జునుడు. ఏం లాభం నువ్వు నా పక్కనే ఉన్నావు. నేను నిన్ను బావ హ్మ్. బావ అని పిలుస్తున్నాను. నువ్వు నా పక్కనే ఉండి కూడా నా కొడుకు చచ్చిపోతే నీకు తెలియనిదేమీ లేదు. మరి నువ్వెందుకు కాపాడలేదు అని. అవును. అవునా కదా! ఇంక కృష్ణుడిని వదిలేయాలి. నువ్వు పరమాత్మ కాదని చెప్పి ద్వేషించాలి. అలాంటి సంఘటన ఎక్కడా జరగల. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందు కరెక్ట్‌గా యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు హ్మ్. అక్కడున్న వాళ్ళందరినీ చూసి మనుమలని, తాతల్ని, గురువులని, సహోదరులని, మిత్రులని అందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అని చెప్పి అన్నాడు. నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, ఏమీ వద్దు. అవును. వీళ్ళందరిని నేను చంపడం ఏమిటి? వర్ణ సంక్రమణ జరిగిపోతుంది. అదే హ్మ్. అయిపోతుంది, ఇదే అయిపోద్ది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, "అరే పిచ్చోడా! హ్మ్. వీళ్ళందరూ కొన్ని వందల జన్మలు ఎత్తుతున్నారు, మళ్ళీ చచ్చిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు. నువ్వు చంపేదేం లేదు అక్కడ. నీ ధర్మం నువ్వు పాటించు. క్షాత్ర ధర్మం నీకు రావాల్సిన అర్ధరాజ్యం కోసం నువ్వు అలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు క్షత్రియులు అలాంటి వాళ్ళు పరిపాలనలో ఉంటే ప్రజలందరూ ఇబ్బంది పడతారు. నీకు క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటి నువ్వు? నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకోవాలి. అంతేగాని ఇవన్నీ పెట్టుకోవద్దు, ఈ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు, నీ ధర్మాన్ని నువ్వు పాటించని చెప్తాడు. అవును. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? హ్మ్. మనం అనవసరమైన బంధాల్లో ఉంటున్నాం. హ్మ్. కొడుకు, తండ్రి ఇవన్నీ అని. వాటిని కేవలం ఒక డ్యూటీలా చేస్తూ మనం ఎలా తరించాలి, మన ధర్మం ఎలా పాటించాలో తెలుసుకోవాలి. హ్మ్. ఆ యొక్క క్లారిటీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చేసాడు స్టార్టింగ్‌లోనే. ఇచ్చాడు కాబట్టి ఓహో! ఓకే. ఇది జస్ట్ మనం ఆత్మస్వరూపం. ఈ శరీరం అంతా బయటికి కనబడుతుంది. మనం చొక్కా పాడైపోతే తీసి పడేసి మళ్ళీ కొత్త చొక్కా ఎలా వేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఈ శరీరం కూడా అని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి హ్మ్. అభిమన్యుడు చనిపోయినప్పుడు బాధపడ్డాడు కానీ ఎక్కడా కృష్ణుడిని వ్యతిరేకించలే. అవును. అర్జునుడి కంటే సన్నిహితంగా ఉండేటువంటిది ఎవరున్నారండి చెప్పండి అసలు? శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు. మనం అసలు మనతో అలా ఉన్నాడు. అసలు ఇంక అలా ఉండి చేస్తే ఇంక మనం అసలు కృష్ణుడి మీద పెద్ద యుద్ధమే చేస్తాం. నువ్వు పక్కనే ఉండి ఏం చీటికి లాభం? మాటికి. మనకి ఇంకా క్లారిటీ లేక మనం ఇంకా అవును. ఏమో ఉన్నాడో లేడో అన్న దీంట్లో ఉన్నాం. అంటే ఇంకా మూర్ఖంగానే ఉన్నాం మనం. ఉన్నాం. హ్మ్. హ్మ్. అంటే నేననేది ఏంటంటే
ఫస్ట్ మీరు క్లారిటీ పెంచుకోండి. ఒక హ్మ్. బస్సులో వెళ్తున్నాం అందరం కలిసి. ఒక వ్యక్తి ఒక స్టేషన్ నుంచి ఎక్కాడు, మన పక్కన కూర్చున్నాడు. కొన్ని రోజులు పరిచయం అయ్యాడు. అంటే కొంతసేపు పరిచయం అయ్యాడు. మాట్లాడుకుని ఆయన స్టేజ్ వచ్చాడు. ఆయన దిగిపోయాడు, లేకపోతే మనం దిగిపోయాం. అంతేగాని బస్సులో ఆయనే ఉండిపోవాలని మనం కోరుకోకూడదు. అలాగే ఈ యొక్క ఫ్యామిలీలో మన చుట్టూ ఉండేటువంటి దీంట్లో ఒక జీవుడు మనకి ఆ వ్యక్తికి, అది భార్యాభర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఉండే రుణాన్ని బట్టి వచ్చి కనెక్ట్ అవుతున్నాడు. అయిపోగానే బస్సు దిగిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాడు మన లైఫ్లో నుంచి. ఈ క్లారిటీతో మనం బ్రతకాలి ఎప్పుడు కూడా. అలాగే మనల్ని మనం ఉద్ధరించుకోవడం చూసుకోవాలి. మీరు ఎన్ని చేసినా, అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కొనుక్కున్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా, ఎంత జలసాలు చేసినా, ఏమి చేసినా కూడా మీకు మిగిలేది ఏమిటంటే మీరు చేసుకున్న పుణ్యం. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్. అవతల వాడిని మనసులో ఒకటి అనుకుని బయట ఒకటి నటిస్తున్నావు, నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్. నీ యొక్క మానసిక స్థితి ప్యూర్గా ఉండడమే భగవంతుడికి కావాలి. నువ్వు ఎప్పుడు కూడా పక్కవాడికి బాగుండాలని కోరుకోవాలి, పక్కవాడు బాగుపడాలని కోరుకోవాలి, అందరిలో నువ్వు ఉండాలని కోరుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందులో నువ్వు ఉండాలని కోరుకోవాలి. పక్కవాడు నాశనం అయిపోవాలని నువ్వు పూజలు చేస్తే అది నీ నాశనానికి ఉపయోగపడుతుందేమో కానీ నీ బాగుకి ఎక్కడ ఉపయోగపడదు. కాబట్టి ఫస్ట్ నువ్వు పెంచుకోవాల్సిన క్లారిటీ ఏమిటంటే, ఇది ఆత్మ, ఈ శరీరం శాశ్వతం కాదు. శరీరం కోసం మనం పాకులాడుతున్నాము. బంధాలు బాంధవ్యాలన్నీ ఒక చిన్న బాధ్యతలు లాంటివే. అంతవరకే మనం ఉంటూ మన జన్మను తరించడం కోసం మనం ఏ సాధన చేస్తున్నాము. సనాతన ధర్మం అంటే ఎంతసేపు సనాతన ధర్మం సనాతనం కాదు. ఫస్ట్ మీరు దేవతను పట్టుకొని ఆ దేవతనే ఉపాసన చేస్తూ మిమ్మల్ని దేవత రకరకాల జన్మలకి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఆఫ్టర్ డెత్ ఏంటనేది ఆలోచించండి. ఇక్కడ ఉన్నది ధర్మంగా బ్రతకండి. ఆఫ్టర్ డెత్ ఏంటని ఆలోచించండి. మీరు సంపాదించిన బిల్డింగ్లు, డబ్బులు ఏవి రావు మీ వెనకాతల. అలా సంపాదించొద్దని చెప్పలే శాస్త్రం. ధర్మబద్ధంగా సంపాదించు, హుందాగా బ్రతుకు, నలుగురికి సహాయం చేయి. సంపాదన దేనికంటే నువ్వు ధర్మాన్ని పాటించడానికి సంపాదించు, నలుగురికి సహాయం చేయి. అలా అపాత్ర దానం కూడా చేయకు. నేను కూడా కొన్నిసార్లు అపాత్ర దానాలు చేసిన తర్వాత బాధపడ్డారు, ఎందుకంటే వీడికి ఇచ్చాను డబ్బులని, వాడికి ఏదో మంచి చేద్దామని. కాబట్టి అవన్నీ కూడా లైఫ్లో కొన్ని అనుభవాల ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ఆ యొక్క క్లారిటీ పెంచుకున్నంతసేపు మీకు భగవంతుడు అర్థం కాడు. ఆ యొక్క మూల పరమాత్మ యొక్క మ్యాజిక్ అనేది అర్థం కాదు మనకి. ఆ తెలియనంతసేపు మాయలో ఉంటాం. దేవుణ్ణి ఒకసారి కలిసి వస్తే ఓ అని చెప్పి హోమాలు చేసేస్తాం, కలిసి రాకపోతే దేవుడు లేడని మన దగ్గర పడుకుంటారు. అంతకు మించి కాసేపట్లో ఒక వైరాగ్యము, అంతే. శ్మశాన వైరాగ్యం అంటారు చూసారా? శ్మశానికి వెళ్ళగానే ఇంకేముంది, అంత ఏమీ లేదు అనిపిస్తుంది. రెండు తెల్లారంగానే మళ్ళీ కూడా పరిగెడుతుంటారు. అంతే. అది ఫస్ట్ ఎంజాయ్ చేయాలి. అంటే మరి ఈ వైరాగ్యము ఇదంతా కూడా కాసేపు అనిపించటము అనిపించకపోవడం కూడా ఆయన లీల కాదంటారా? మనసు మాయ అండి, మాయ, మహామాయ. అమ్మవారే మహామాయ. మనల్ని మోహంలో ఆవిడే ఉంచుతుంది. ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడే ఆ మోహం నుంచి బయటపడేస్తుంది. ఈ మాయలో ఉంచేది ఆవిడే, ఈ మాయ నుంచి బయటపడేసేది ఆవిడే. ఓకే. అంటే మాయలో ఉన్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనం ఆలోచన చేస్తున్నామా లేదా అని పరీక్ష అనుకోవచ్చా? అంతే. మీరు లలిత సహస్రనామాలు అర్థం చేసుకుంటూ గీతని పూర్తిగా మీకు అర్థమైపోతే మీరు మాయ నుంచి బయటపడతారు. సింపుల్. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.